బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఉమ్మడి మాజీ సీఎం రోసియా 92వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా లక్డీ కప్పుల్లో రోసియా కాంస్య విగ్రహాన్ని కార్యక్రమం జరిగింది. జయంతి సందర్భంగా మాజీ సీఎం రోసియా విగ్రహాన్ని ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఇక దీనిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, ఖచ్చితంగా మాజీ సీఎం కొంజేటి రోసియా విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము, ప్రతి సంవత్సరం కూడా దీన్ని అధికారికంగా చేస్తాము అన్నట్లుగానే ఈరోజు ఖర్గేతో మాజీ సీఎం కొంజేటి రోసియా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దాదాపు 9 అడుగుల యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే హైదరాబాద్లో లక్డీ కప్పుల యొక్క సీఎం రోసియా 92వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇక ఈ సందర్భంగా లక్డీ కప్పుల్లో రోసియా కాంస్య విగ్రహాన్ని కార్యక్రమానికి ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. కళాకారులు ఒక నిమిషం ఆపండి. కళాకారులు అదిగో కొణిజేటి రోసియా గారి విగ్రహం 6 దశాబ్దాల ప్రజాసేవలో